Hello everyone, hope you all are doing good. Welcome to my channel Physics Class by KRD Ma'am. ఆల్రెడీ నిన్ననే నేను అనౌన్స్ చేశాను మన ఛానల్లో లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేశాను. నాట్ ఎగ్జాక్ట్లీ వెరీ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, ఎందుకంటే లాంగ్ టర్మ్ అనేటప్పటికీ చాలా లాంగ్ అయిపోయేలాగా ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను. లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదమ్మా, 2023లో ఎవరైతే నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఫిజిక్స్ ప్రిపరేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వబడుతుంది. సో దాంట్లో మనం ఏం చేశాను, నేను ఆల్రెడీ డిక్లేర్ చేసేసాను. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో మనం మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ అన్నీ కూడా కాన్సెప్చువల్ వైజ్ అండ్ ప్రాబ్లమ్ వైజ్ కూడా డిస్కస్ చేసుకుంటాం. అయితే నాట్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వను. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్ని టాపిక్స్ కూడా. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. అందులో కూడా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ మోషన్ అండర్ గ్రావిటీ. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అనే లెసన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎంసెట్లో అయితే దీంట్లోంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్ వైజ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నీట్లో కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నేనేం చేస్తున్నానంటే నీట్ ప్రిపరేషన్కి కానీ మెయిన్స్కి కానీ ఎంసెట్కి కానీ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ రిమైన్స్ ద సేమ్. నీట్లో అయినా ఎంసెట్లో అయినా మెయిన్స్లో అయినా S = UT + ½ AT² రిమైన్స్ ద సేమ్. సో కాన్సెప్చువల్ డిస్కషన్లో ఈ మూడిటికి కలిపి డిస్కషన్ ఉంటుంది. అయితే ప్రాబ్లమ్ వైజ్ డిస్కషన్ వచ్చేటప్పుడు మాత్రం నీట్ వాళ్ళకి సెపరేట్గా, అలాగే ఇదంతా కూడా నీట్కి సెపరేట్గా, మెయిన్స్కి సెపరేట్గా అనేది నేను కేవలం నవంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ అంతా కూడా నీట్ అయినా జేఈ మెయిన్స్ అయినా ఎంసెట్ అయినా ఒకటే. ప్లీజ్ మేక్ అ క్లారిటీ పాయింట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారంటే ఎంసెట్కి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, జేఈ మెయిన్స్కి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను నా కాన్సెప్ట్ డిస్కషన్స్లో మధ్యలో మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను. సో లెసన్ వినేటప్పుడు కొంచెం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటూ ఉంటే మధ్యలో ఏమేమి బుక్స్ వాడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా షెడ్యూల్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, మూవింగ్ ఇన్ టు మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ ఏదైతే ఉందో మనకి దీనిని మనము కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్లో మనము హారిజాంటల్ డైరెక్షన్లో మోషన్ చదువుతాం. అంటే బాడీ మూవింగ్ అలాంగ్ X డైరెక్షన్ ఆర్ -X డైరెక్షన్, ముందుకి వెనక్కి మాత్రమే జరుగుతుంది. ఈ హారిజాంటల్ డైరెక్షన్లో మళ్ళీ మనకి కొన్ని రకాల మోషన్ ఉంటాయి. అవేంటి అంటే యూనిఫామ్ మోషన్, బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ మోషన్. సో యూనిఫామ్ మోషన్ అనగానే వెలాసిటీ కాన్స్టెంట్ అయితే యాక్సెలరేషన్ 0. సో యూనిఫామ్ మోషన్లో యాక్సెలరేషన్ 0 ఉంటుంది. సో 0 యాక్సెలరేషన్తో బాడీ మూవ్ అవుతున్నప్పుడు, సో ఈ యూనిఫామ్ మోషన్లోనే మనము స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చదువుతాం. వాటి మీద అంటే డైరెక్ట్గా ఇక్కడ మనము స్పీడ్ = డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ = డిస్ప్లేస్మెంట్ బై టైం, ఈ ఫార్ములా మాత్రమే వాడతాం. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే యాక్సెలరేటెడ్ మోషన్కి వచ్చేటప్పటికి వి స్టడీ అబౌట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. V = U + AT, S = UT + ½ AT². ఈ ఫార్ములా అన్నీ కూడా మనకి అండర్ యాక్సెలరేటెడ్ మోషన్ వస్తుంది. ఇంకొక మోషన్ ఉంది, అదేంటి అంటే నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. ఇది యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. సో యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, అలాగే నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. సో ఈ నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్లో మనకి ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 3 కాన్సెప్ట్స్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో క్లాసెస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ మనం మోషన్ అండర్ గ్రావిటీతో స్టార్ట్ చేద్దాం. మోషన్ అండర్ గ్రావిటీనే మనము motion in vertical direction. Whenever body moves upwards or downwards, అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ అండర్ గ్రావిటీ. బికాస్ ఒక బాడీని మనం పైకి విసిరినప్పుడు లేదా ఒక బాడీ కిందకి పడుతున్నప్పుడు
మనం దానిలో కొన్ని మార్పులు అబ్జర్వ్ చేస్తాం. ఇఫ్ యూ త్రో అ బాడీ అప్వర్డ్స్, పైకి విసిరిన బాడీ ఎప్పుడు కూడా పైకి వెళ్ళే కొద్దీ యాజ్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద గ్రౌండ్ ఇట్స్ వెలాసిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్. ఎందుకు దాని వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ మూవింగ్ అగెయిన్స్ట్ ద గ్రావిటేషనల్ పుల్. ఎర్త్ పుల్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఎర్త్ ఏమో కిందకి పట్టుకుని లాగుతుంది, బాడీ ఏమో పైకి వెళ్ళాలనుకుంటుంది. ఎవరు గెలిచారు మొత్తానికి? ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ మోర్ స్ట్రాంగ్ కాబట్టి అది పైకి వెళ్ళే కొద్దీ దాని స్పీడ్ తగ్గిపోయి మ్యాక్సిమం హైట్ అంటే ఒక పర్టిక్యులర్ హైట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని వెలాసిటీ 0 అయిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ బాడీ యొక్క మోషన్ మీద ఎవరు అధికారం చెలాయిస్తున్నారు? గ్రావిటీ. సో దానిని మనం మోషన్ అండర్ గ్రావిటీ అంటాం. అలాగే కిందకి పడే ఆబ్జెక్ట్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వెనెవర్ బాడీ కమ్స్ టువర్డ్స్ ద ఎర్త్ దాని వెలాసిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. వెలాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. బై ద టైమ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్, జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వెలాసిటీ అనమాట. ఎందుకు దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతోంది? ఎవరు రెస్పాన్సిబుల్ దానిలో వెలాసిటీని ఇంక్రీజ్ చేయడానికి అంటే ఇట్ ఈస్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఒక బాడీ యొక్క వెలాసిటీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ దానినే మనం యాక్సలరేషన్ ఆర్ రిటార్డేషన్ అంటాము. ఇప్పుడు ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సలరేషన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. అందుకే మనము ద యాక్సలరేషన్ డెవలప్డ్ ఇన్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ ఒక బాడీ ఉంది ఫ్రమ్ ఇన్ ద హైట్ హెచ్, ఇక్కడ గ్రౌండ్, ఇక్కడ నుంచి ఇది పడుతుంది. ఇలా పైనుంచి కిందకి పడేటప్పుడు దీని ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా 0. ఈ ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంది, కానీ కిందకి పడే కొద్దీ ఇట్ స్లోలీ పిక్సప్ వెలాసిటీ. దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? యాక్సెలరేషన్. సో ఇప్పుడు ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సెలరేషన్ డెవలప్ అవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్? గ్రావిటేషనల్ ఫోర్స్. అందుకే దీంట్లో డెవలప్ అయిన యాక్సెలరేషన్ ఏదైతే ఉందో ఆ యాక్సెలరేషన్ ఈజ్ డ్యూ టు గ్రావిటీ. సో ఈ కాన్సెప్ట్లో మనము ఎక్కడైతే యాక్సెలరేషన్ వస్తుందో ఆ ప్లేస్లో G రాస్తాము, అంతే. వెరీ సింపుల్. సో బాగా గుర్తుపెట్టుకోండి, బాడీ కిందకి పడుతున్నా పైకి పడుతున్నా దానిలో వెలాసిటీలో చేంజ్ వస్తుంది. వెలాసిటీలో చేంజ్ రావడం అంటే యాక్సెలరేషన్. ఒక బాడీలో యాక్సెలరేషన్ డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ అవుతున్నారు? గ్రావిటీ. సో అందుకే ఈ పార్ట్ ఆఫ్ ది లెసన్, ఈ మోషన్ అండర్ గ్రావిటీలో ఎక్కడైతే ఏ వస్తుందో ఆ ప్లేస్లో మనం G రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మోషన్ అండర్ గ్రావిటీలో మనం 2 పార్ట్స్గా చదివితే ఒక పార్ట్ ఏంటి అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇంకొక కండిషన్ ఏంటి అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో ఈ 2 కండిషన్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే బాడీ ఫ్రీలీ ఫాలింగ్ అంటే మీనింగ్ డబ్బులు ఖర్చు పెట్టకుండా పడడం అని కాదు. ఫ్రీలీ ఫాలింగ్ అంటే వెనెవర్ ఏ బాడీ ఈజ్ ఫాలింగ్ డౌన్వర్డ్స్, దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప ఇక వేరే ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, అలాంటి టైంలో దానిని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. సో ఏ బాడీ విచ్ ఈస్ ఫాలింగ్ డౌన్వర్డ్స్ అండ్ ఆన్ విచ్ ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఎక్సెప్ట్ నో అదర్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే అలాంటి కండిషన్లో ఆ బాడీని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఇలా పట్టుకుని ఒక బాడీని వదలడం అనమాట. ఇది త్రో చేయడం ఇలా కాదు. దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి, బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్, ఫ్రీలీ ఫాలింగ్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఇనీషియల్గా బాడీ రెస్ట్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే మైండ్లో స్ట్రైక్ అయిపోవాల్సింది ఏంటి అంటే ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ఈక్వల్ టు 0 కండిషన్ అనమాట, అంతే. సో ఇనీషియల్ వెలాసిటీ 0. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మారుతాయి అనేది మాత్రమే డైరెక్ట్గా, బికాస్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నేర్చుకున్నాము. అవే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మార్పు చెందుతాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనేది మాత్రమే మనం నేర్చుకుంటాం. సో ఒక్కసారి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్,
v square minus u square is equal to 2as, Sn is equal to u plus a into n minus 1/2. ఇవన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. సో అవి ఎలా మార్పు చెందుతాయి చూద్దాం. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది ఉంటుంది బాడీకి జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్, కరెక్ట్గా గ్రౌండ్ని హిట్ చేయడానికి ముందు ఇక్కడ దీనికి ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ యాక్సెలరేషన్ ఏం చెయ్యాలి? యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీ. ఇప్పుడే చెప్పుకున్నాము, ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సెలరేషన్ ఎవరి వల్ల డెవలప్ అయింది? గ్రావిటీ వల్ల. కాబట్టి జీ రాస్తాం. అయితే వీటిలో కొన్ని సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ మనం వెక్టార్స్ తీసుకోవాలి, బట్ వెక్టార్స్ లెసన్ అప్లై చేయకుండా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే వెక్టార్స్ నాలెడ్జ్ అప్లై చేయకుండా యూజువల్గా మనం వెక్టార్స్లో ఏం తీసుకుంటాము? పాజిటివ్ వై డైరెక్షన్లో ప్లస్ జే క్యాప్, నెగిటివ్ వై డైరెక్షన్లో మైనస్ జే క్యాప్. అలా కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే బాడీ మోషన్కి అంటే బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్కి, ఇది బాగా వినండి అమ్మ, చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాడీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లోనే మిగతా అన్ని క్వాంటిటీస్ ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ టు బీ పాజిటివ్. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అనేది దేనిని బట్టి అప్లై చేస్తారు? సైన్ కన్వెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సైన్ కన్వెన్షన్ ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు పాజిటివ్ పెట్టాలి, దేనికి నెగిటివ్ పెట్టాలి అనేది. దేనికి పాజిటివ్ దేనికి నెగిటివ్ అంటే విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ. విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ మాత్రమే చూడాలి. సో బాడీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లోనే మిగతా అన్ని క్వాంటిటీస్ ఉంటే అవన్నీ పాజిటివ్. బాడీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆ క్వాంటిటీస్ అన్నీ నెగిటివ్. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? కింద వైపుకే కదా, బాడీ కిందకి పడుతోంది అంటే ఫైనల్ వెలాసిటీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. బాడీ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అంటే ఫైనల్ వెలాసిటీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. నెక్స్ట్ బాడీ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడూ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది, అంటే అది కూడా కన్సిడర్డ్ టు బి పాజిటివ్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ని ఇందులో హైట్ ట్రావెల్డ్, ఇక్కడి నుంచి ఇక్కడికి బాడీ మూవ్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ బదులు హెచ్ రాస్తాము, అది కూడా మనకి పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. టైం ఎప్పుడు పాజిటివే, టైం ఎప్పుడు నెగిటివ్ తీసుకోకూడదు. సో ఈ వాల్యూస్ అన్నీ పెట్టి ఈ ఈక్వేషన్స్ ఎలా రాయాలి ఒక్కసారి చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు u0, ఏ ప్లేస్లో జీ పెడితే v ఈజ్ ఈక్వల్ టు gt ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటి? ఎస్ ప్లేస్లో హెచ్, యూ ప్లేస్లో 0, హాఫ్, ఏ ప్లేస్లో gt స్క్వేర్. ఇది ఒక ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ 0, సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ప్లేస్లో జీ అండ్ ఎస్ ప్లేస్లో హెచ్. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇది ఒక ఫేమస్ ఫార్ములా. బి ఈజ్ ఈక్వల్ టు √2gh. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి అంటే డైరెక్ట్గా √2gh ఫార్ములా వేసేసుకోవచ్చు. అలాగే Sn ఈజ్ ఈక్వల్ టు u0 అయిపోయింది, Sn ఈజ్ ఈక్వల్ టు u0 అయిపోయింది కాబట్టి g ఇంటూ n మైనస్ 1/2. మీకు తెలుసు కదా ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాము అంటే nth సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది దానికోసం ఈ ఫార్ములా వాడతాం మనం. ఇవన్నీ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో రూపాంతరం చెందిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనమాట, అంటే మోడిఫైడ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇవన్నీ డౌన్వర్డ్ మోషన్. మనం చదివేది ఏంటి అంటే డౌన్వర్డ్స్, వెన్ బాడీ మూవ్స్ డౌన్వర్డ్స్. ఇదే డౌన్వర్డ్స్లో మనం ఇంకొక కండిషన్ ఏం తీసుకోవచ్చు అంటే బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్. బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్. బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్కి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది. బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్ అంటే యూ నాట్ ఈక్వల్ టు 0. బాడీ కింద వైపుకే పడుతుంది బట్ యూ నాట్ ఈక్వల్ టు 0. సో ఇలా పట్టుకుని ఒక బాడీని ఇలా వదలడానికి, అలాగే ఇలా పట్టుకుని ఒక బాడీని ఇలా వదలడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా వదిలితే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇలా వదిలితే థ్రోన్ డౌన్వర్డ్స్. సో సెంటెన్సెస్ చాలా క్లియర్గా చదవాలి. బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ అ హైట్. బాడీ డ్రాప్డ్ అంటే ద ఇనిషియల్ వెలాసిటీ 0, ఇట్ ఈస్ అండర్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్. బాడీ థ్రోన్ విత్ అ వెలాసిటీ u,
ఈ కండిషన్లో u నాట్ ఈక్వల్ టు 0. u నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏమవుతాయి అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ gt, అలాగే h ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ gt². నెక్స్ట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. సో ఇందులో ఎక్కడ u అనేది 0 అవ్వదు. సో రెండు డౌన్వర్డ్ మోషనే, కానీ ఒక దాంట్లో ఇనీషియల్ వెలాసిటీ 0, ఒక దాంట్లో ఇనీషియల్ వెలాసిటీ 0 కాదు. సో మీరందరూ పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. క్విక్గా అన్నీ నోట్ చేసేసుకోండి. అయితే ఇవాళ క్లాస్లో నేను ఓన్లీ కాన్సెప్ట్ రివిజన్ చేస్తున్నాను. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా ఈ వీడియో క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో నాకు 3 Idiots మూవీలో ఒక డైలాగ్ చాలా చాలా ఇష్టం. అక్కడ ఒక క్లాస్లో ఆమిర్ ఖాన్ని హీరోని క్లాస్ టీచర్ బయటకు గెంటేస్తారు. బయటకు గెంటేస్తే అతను ఏం చేస్తాడు, యాక్చువల్గా అతను చదివేది ఒక బ్రాంచ్, బట్ వెళ్ళి వేరొక బ్రాంచ్ క్లాసెస్లో కూడా కూర్చుని పోతాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు వేరే బ్రాంచ్లో, అది మన సబ్జెక్ట్ కాదు కదా, వేరే బ్రాంచ్ క్లాసెస్లో ఎందుకు కూర్చుంటున్నావు అంటే ఆ హీరో ఒక మంచి డైలాగ్ చెప్తాడు, ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఎక్కడైనా నాలెడ్జే కదా, అన్ని వైపులా నాలెడ్జ్ ఫ్రీగా పంచబడుతున్నప్పుడు తీసుకోవడానికి ఏంటి. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం లాంగ్ టర్మ్ వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి, ఇది కేవలం వీళ్ళకి అని కాదు. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనే టాపిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే సెకండ్ ఇయర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి నాలెడ్జ్ ఎక్కడ దొరికితే అక్కడ నాలెడ్జ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ దీంట్లో టాపిక్ ఏంటి అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ మోషన్ అనమాట. అంటే ఇందులో ఏం చెప్తారు అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ u. బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఎ వెలాసిటీ u. సో దీంట్లో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ద కండిషన్ ఈజ్ ఇందులో ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. మరి ఇందులో ఇంకా ఏమేం కండిషన్స్ ఉన్నాయి ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసి చూద్దాం. ఇది మనకి గ్రౌండ్ నుంచి ఈ బాడీని u వెలాసిటీతో పైకి విసిరారు. ప్రొజెక్షన్ అంటే థ్రోన్ అనమాట, పైకి విసిరారు. సో ఈ బాడీ ఇలా వెళ్ళింది. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ మూవింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు కిందకేమో గ్రావిటేషన్ పుల్ చేస్తుంది, బాడీ పైకి వెళ్ళాలి. ఎంత బలంగా వెళ్ళగలదు, దీని ఫోర్స్ ఎక్కువగా ఉండడం వలన పైకి వెళ్ళే కొద్దీ బాడీ వెలాసిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్. అలా డిక్రీజ్ అయ్యి కొంత హైట్, ఒక మ్యాక్సిమం హైట్ హెచ్కి వెళ్ళేసరికి ఫైనల్ వెలాసిటీ బికమ్స్ 0. సో ఈ కండిషన్లో బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అని చూడగానే మనకి గుర్తు రావాల్సింది ఫైనల్ వెలాసిటీ 0, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే గుర్తు రావాల్సింది ఇనీషియల్ వెలాసిటీ 0, బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఫైనల్ వెలాసిటీ 0. నెక్స్ట్ ఏ పారామీటర్స్కి పాజిటివ్ పెట్టాలి, ఏ పారామీటర్స్కి నెగిటివ్ పెట్టాలి. నేనేం చెప్పాను, బాడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉన్న క్వాంటిటీస్ అన్నీ కూడా పాజిటివ్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. బాడీ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ నెగిటివ్ అవుతాయి. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. బాడీ డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇట్ ఈజ్ పాజిటివ్ u, v అలాగే 0. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, మనకి తెలుసు గ్రావిటీ ఎప్పుడు కూడా యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. బాడీ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్స్, g ఏమో యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో ఏం పెట్టాలి మనము, నెగిటివ్ సైన్ పెట్టాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. బాడీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ చేయాలి వర్టికల్ మోషన్లో. సో ఇక్కడ బాడీ ఈజ్ బీయింగ్ డిస్ప్లేస్డ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, g ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో అందుకే ఇక్కడ మనం g ప్లేస్లో నెగిటివ్ పెట్టాలి. డిస్ప్లేస్మెంట్ ఏంటి, పాజిటివ్ h. టైం టేకెన్ ఎప్పుడూ పాజిటివ్, టైం టేకెన్ నెగిటివ్ ఉండదు.
సో ఇవన్నీ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో 0 ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. అంటే ఫార్ములా ఏమొచ్చింది, u ఈజ్ ఈక్వల్ టు gtగా రూపాంతరం చెందింది, మోడిఫైడ్. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. h ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. h is equal to ut minus half gt square. b square minus u square is equal to 2gh. 0 minus u square is equal to minus 2gh. a is equal to minus b square minus u square is equal to 2as formula lo minus ne minus ko maar diya, u square is equal to 2gh. సో ఇవి మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఇలా మోడిఫై అవుతాయి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. దీంట్లో ఒక స్పెషల్ కండిషన్ ఒకటి ఉంది, అదేంటి అంటే వెన్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్. వెన్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ టవర్. ఫిజిక్స్ మామూలుగా ఉండదు కదా, మరి బోల్డ్ అన్ని కేసెస్ ఉంటాయి. ఒకటి నేర్చుకుంటే అయిపోయిందా, బాబోయ్ ఇంకో కేసు ఉందా, బాబోయ్ ఇంకో కేసు ఉందా, ఉంటాయి అంతే. ఫిజిక్స్ అంటేనే అంత. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ బాడీ ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసాము, ఫ్రమ్ గ్రౌండ్. ఇక్కడ బాడీని ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాము, ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్. ఇక్కడ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్, ఇక్కడ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్. సో బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక హైట్ ఆఫ్ టవర్ హైట్ h ఉంది. అక్కడి నుంచి ఒక బాడీని మనం పైకి ప్రొజెక్ట్ చేసాము విత్ ఇనీషియల్ వెలాసిటీ u. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, బాడీ పైకి వెళ్ళి ఒక మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అయిపోవడం మూలాన అగైన్ ఇట్ విల్ ఫాల్ డౌన్, మళ్ళీ కిందకి పడిపోతుంది. సో టోటల్గా మనం దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ అనుకుందాం, మళ్ళీ అదే x డిస్టెన్స్ కింద వైపుకి ట్రావెల్ అయ్యి మళ్ళీ టోటల్ h డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో ఇందులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని ఎలా రాయాలి ఒక్కసారి చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే డిస్ప్లేస్మెంట్ కావాలి మనకి యాక్చువల్గా. సో నేనేం చెప్పాను, బాడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్నవన్నీ పాజిటివ్, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నవన్నీ నెగిటివ్. ఇక్కడ బాడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ బాడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ కేసులో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ నెగిటివ్. సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది ఏంటి, ఈ ఎక్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఈ ఎక్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్, మళ్ళీ ఈ హెచ్ ఏ డైరెక్షన్లో మెజర్ చేయాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో, మైనస్ హెచ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉన్నవన్నీ పాజిటివ్. సో ఈ ఎక్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఈ ఎక్స్ నెగిటివ్, హెచ్ నెగిటివ్, ఎందుకంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి ఇవన్నీ. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ నాకు ఎంత వచ్చింది ఇక్కడ, మైనస్ హెచ్. ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇక్కడ బాడీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ నెగిటివ్ అనుకున్నాం. జీ ఎప్పుడు ఎటువైపు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో ఏం తీసుకోవాలి, మైనస్ జీ. అంతే, వెరీ సింపుల్. టైం టేకెన్ ఎనీవే పాజిటివ్. సో దీంట్లో మనం యూజ్ చేసే ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఫార్ములా మాత్రమే వాడతాం. s ప్లేస్లో ఎంత రాయాలి, మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లేస్లో u పాజిటివ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది ut, ఏ ప్లేస్లో మైనస్ g. సో మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఇది మనకి కావాల్సిన ఫార్ములా. ఒక్కసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్, లేదు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ. ఎలా గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం లేదు. బేసిక్ ఇది
ఇంకా బేసిక్ ఏంటి అంటే డైరెక్షన్ని ఎలా డిసైడ్ చేయాలి. బాడీ యొక్క ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ పాజిటివ్, బాడీ యొక్క ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ కూడా నెగటివ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసుకు ఒకసారి వద్దాము. ఇదేంటి, బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఇనీషియల్ వెలాసిటీ u ఫ్రమ్ గ్రౌండ్ అనమాట. సో ఫ్రమ్ గ్రౌండ్ కాబట్టి దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. టైం టేకెన్ అంటే టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్, టోటల్ టైం టేకెన్. ఎందుకు టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్ అంటే ఇక్కడ నుంచి బాడీ పైకి వెళ్తుంది, మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అయిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ కిందకి పడుతుంది కదా. సో టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ టేకెన్ టు మూవ్ అప్వర్డ్ డైరెక్షన్, అండ్ టైమ్ టేకెన్ టు మూవ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఏంటి అంటే టైమ్ ఆఫ్ డిసెండింగ్. ఇక టైమ్ ఆఫ్ అసెండింగ్ ఫార్ములా ఏమొస్తుందంటే u/g. టైమ్ ఆఫ్ అసెండింగ్ ఎంత ఉంటుందో టైమ్ ఆఫ్ డిసెండింగ్ కూడా అంతే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది పక్కన పెట్టినప్పుడు, ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అనుకుంటే టైమ్ ఆఫ్ అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెండింగ్. సో టోటల్ టైంని ఎలా రాసుకుంటాం మనము, టోటల్ టైమ్ ఈజ్ టైమ్ ఆఫ్ అసెండింగ్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెండింగ్. సో టోటల్ టైమ్ 2u/g. టోటల్ టైం టేకెన్ ఈజ్ 2u/g ఈ కేసులో. అలాగే ఈ కేసులో మ్యాక్సిమం హైట్కి కూడా ఫార్ములా ఉంటుంది, h = u²/2g. మ్యాక్సిమం హైట్కి ఫార్ములా h = u²/2g. h = u²/2g చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. సో ఇది మనకి బేసికల్గా మోషన్ అండర్ గ్రావిటీ. ఈ రోజు క్లాస్లో కేవలం నేను ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేశాను. సేమ్ మోషన్ అండర్ గ్రావిటీలో నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ అప్లికేషన్స్, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేయడానికి ఎలాంటి షార్ట్ కట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.